నమస్తే, నేను మచిలీపట్నం అమ్మాయిని. అందరూ బాగున్నారా? లేట్ లేకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని మూకిడి పెట్టుకుందాము. అందులో ఆయిల్ ఒక 4 గరిటెలు వేసుకుందాము. చికెన్ ఫ్రైలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత చికెన్ వేసుకుందాము. 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని 3 times నీట్గా క్లీన్ చేసుకున్నాను. చికెన్కి సరిపడా రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను. ఇందులో వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా డ్రై అయ్యి ఆయిల్ పైకి ఇలా వచ్చిన తర్వాత ఒక స్మాల్ టమాటా వేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు బాయిల్ చేయాలి. తర్వాత ఈ మసాలా మొత్తం ఈ చికెన్లోకి వేసుకోవాలి. ఈ మసాలా నేను అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసాను అన్నమాట. ఇది కొంచెం వేగాలి. మసాలా వేగిన తర్వాత 2.5 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇది బాగా వేగనిచ్చి ఆయిల్ పైకి తేలేదాకా ఒక 5 minutes వేపుకోవాలి. చికెన్ అంతా వేగాక జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలి. పైన కొత్తిమీర జిమ్ముకుంటే చికెన్ ఫ్రై రెడీ.